వెల్కమ్ టు పుష్ప పిల్లల టీవీ. ఈ రోజు మనం నేర్చుకోబోయే కథ ఒక బడాయి ఎలుక గురించి. రామాపురం అనే ఊరిలో పాపయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఆవులు, 1 ఎకరం పొలం ఉంది. తన ఆవులని రోజు పొలానికి తీసుకెళ్లేవాడు. పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లలు అనుకోకుండా ఒకరోజు అకస్మాత్తుగా గడ్డి మేస్తున్న ఆవుని చూశాయి. అంత పెద్ద ఆవుని చూసి భయంతో పరిగెత్తుకొని వెళ్లి తల్లికి చెప్పాయి. అక్కడ ఉన్న మరో ఎలుక, ఏమిటి, నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది. చాలా పెద్దది, ఎలుక పిల్లలు చెప్పాయి. ఆ ఎలుక కలుగులోకి పోయి బాగా ఆహారం తిని వచ్చి, ఇప్పుడు చూడండి, మీరు చూసిన జంతువు శరీరం ఇంతకంటే పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది. ఇంకా పెద్దగా ఉంటుందని జవాబిచ్చాయి ఎలుక పిల్లలు. ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువ తినేసరికి పొట్ట పగిలి అక్కడే చనిపోయింది. దీని నుండి మనం నేర్చుకున్న నీతి, తన స్థాయికి మించి బడాయికి పోరాదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పుష్ప పిల్లల టీవీని సబ్స్క్రైబ్ చేయండి.